మీకు సంబంధించిన ఏజెంట్లను కూడా లోపల ఉండనివ్వలేదు, అందరినీ బయటకు పంపించారని చెప్తారు. ఏం చెప్తారు? అయితే ఇక్కడ వార్ వన్ సైడ్ అన్నట్టు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే ఇక్కడ ఏజెంట్లు గానీ ఇక్కడ ఉన్న మొత్తం వాళ్ళు గుట్కాలు తిని లోపలికి రావచ్చంట. కానీ నాకు సంబంధించి ఒక్క ఏజెంట్ ని లోపలికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఇంకొకటి వాళ్ళు అంతా బయట ఎలక్షన్ లో రిగ్గింగ్ జరిగింది, లోపల మాత్రం ర్యాగింగ్ జరుగుతుంది. మాకు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా దీన్నైతే ఇది అసలు గెలుపే కాదు, ఇది అసలు ఎలక్షనే కాదు. అంటే మనకి బీఆర్ఎస్ బీజేపీ అట్లాగే కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే ఏజెంట్లు 10ల సంఖ్యలో వచ్చారు. కానీ మీ సైడ్ నుంచి ఎంతమంది ఏజెంట్లను తీసుకుపోతే ఎందుకు రానియలేదు? నా సైడ్ నుంచి ఒక్క ఏజెంట్ ని తీసుకెళ్తామన్నా అసలు అనుమతించలేదు. ఒక్కదాన్నే వెళ్ళినా నేను. అసలు నాకే కాదు, ఇండిపెండెంట్ లకు అక్కడ గౌరవమే లేదు. ఇక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే ఈ ఎలక్షన్ పెట్టారు. అధికారమే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇష్టారాజ్యంగా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లకు కూడా 6,000, 7,000, 10,000 ఓట్లు కూడా ఇచ్చారని చెప్పి ఓట్లకు పైసలు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవ్వచ్చు, అందుకే వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడ్డాయి అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? 100% పబ్లిక్ ఓటు వేసిరా లేదని చెక్ చేసి ఒకవేళ ఓటు వేయని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా రిటర్న్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ.